ఇన్నాళ్లు నగరాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు రాజధాని సమీప ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తుంది. వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఫ్లాట్లుగా మార్చి ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు జరుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం తుఫ్రాన్పేట గ్రామ పరిధిలో రియల్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. విజేఎస్ జేబీ టెర్రా ఇన్ఫా రియల్ ఎస్టేట్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లాట్లు విక్రయిస్తుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఫ్లాట్లు విక్రయిస్తున్నారు. జనాన్ని ఆకట్టుకునేందుకు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ వర్క్ పూర్తి కాకుండానే ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరిట మోసం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ నోటీసులకు సైతం స్పందించని రియల్ ఎస్టేట్ సంస్థ స్పందించకపోవడం గమనార్హం. అసైన్ ల్యాండ్ గుట్టలను వదలని రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లుగా మార్చడం పట్ల స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేరు రఘుమారెడ్డి. ఈ నెల 2వ తేదీన విజయాస్ జేవి ఇన్ఫ్రాలో తుఫ్రాన్పేటలో 4 ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు వీళ్ళు నాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశారు. 25% ఏది డబ్బులు మాకు ముట్టినాయని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇచ్చారు. దానికి సంబంధించి 64 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రిసిప్ట్ అడిగితే వాళ్ళు ఒక తెల్ల కాగితం మీద రిసిప్ట్ రాసి ఇచ్చారు. అదే విధంగా ఆ మిగతా డబ్బులకు సంబంధించి ఒక 64 లక్షలకు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఆ చెక్కులకు సంబంధించి అసలు నాకు ఏది టెరా ఏది గోల్డ్ ఏందో ఏదో నాకు తెలియదు. ఇప్పటివరకు టెరా గ్రీన్స్ ఏందో ఈ పేరుతోటి నాకు ఏది రిసిప్ట్లు ఇచ్చారు. ఈ ఈ రిసిప్ట్లు ఇంకో 2 రిసిప్ట్లు ఏమో అసలు ఊరు పేరు లేనటువంటి రిసిప్ట్లు. ఇవి కేవలం ఏది ఒక ఊరు కానీ పేరు కానీ ఏది కానీ లేదు ఈ రిసిప్ట్లకు. ఇవి ఏది మేము నమ్మాలట. ఈ రకంగా రిసిప్ట్లు ఇచ్చారు. 64 లక్షలకేమో ఒక కాగితం మీద. ఏది మరి మిగతా ఏది లింక్ డాక్యుమెంట్లు ఇవ్వండి అయ్యా అంటే ఒక లీగల్ ఒపీనియన్ మాకు ఇచ్చారు. ఆ లీగల్ ఒపీనియన్ లో 17 అన్రిజిస్టర్డ్ సేల్ డాక్యుమెంట్లు ఒకటే రోజున 17 డాక్యుమెంట్లు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏది మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఏది మోసం చేస్తున్నారు. వీళ్ళని అడిగాను, ఈ సంస్థను అడిగాను, అయ్యా ఏది గతంలో ఉన్న గ్రామ పంచాయతీ లేఅవుట్లను ఏం చేశారు మీరు? వాళ్ళకి ఏమైనా మరి గతంలో ఉన్న వాళ్ళకి ఏమైనా మీరు డబ్బులు కట్టే తీసుకున్నారా? ఈ యొక్క సేల్ డీడ్లు క్యాన్సిల్ చేస్తారా అంటే సమాధానం లేదు. డిటిసిపి 2007లో మొదలైతే వీళ్ళకి 91లోనే ఏది పర్మిషన్ ఇచ్చిరట. ఇది వీళ్ళు చెప్తున్నటువంటి ఏది నిర్వాహకము. నా పేరు రఘుమారెడ్డి. ఈ నెల 2వ తేదీన